మీరు నా నుంచి గొప్పగా పాజిటివ్గా ఆహ్, చూస్తే నేను ఇంకా తెలివి తక్కువగా మాట్లాడుతున్నాను కాబట్టి, లోటుగా మాట్లాడుతున్నాను కాబట్టి, నెగెటివ్‌గా మాట్లాడుతున్నాను కాబట్టి అది ఉపయోగించుకుందాం అలాంటివి మానేసేయండి. నన్ను పట్టుకోక నాకు 1000 పేజీలు ఇచ్చి చూసుకొని జాగ్రత్తగా మాట్లాడతాను. సజ్జనార్ గారు నాతో మాట్లాడారు కాబట్టి ఆయన డీజీపీని చేసామని అలా చెబుదాం అనుకున్నాం. లేదు ఇంతలో నెగెటివ్‌గా మాట్లాడుతున్నాను నేను కాబట్టి అలాగా మేము ప్రోత్సహిద్దాం అనుకున్నాం. ఎక్కడో కూర్చోబెడదాం అనుకున్నాం. ఏదో చేద్దాం అనుకున్నాం. ఇంతలోనే డల్‌గా ఉన్నాడు కాబట్టి, ముందుకు వస్తున్నాడు కాబట్టి, రాలేకపోయాడు కాబట్టి, నేను భయపడుతున్నాను కాబట్టి, నన్ను చూసి పాపం ఎవరో డిసప్పాయింట్ అయిపోయారు. ఎవరో పెద్దోళ్ళు. ఏదైనా బతకాలంటే బలం ఉండాలి కదా, మొఖం ఉండాలి కదా, పద్ధతి ఉండాలి కదా. అదే మీ అజ్ఞానం. బతకడానికి అవి మీకు ఎలాగైనా పెంచేసుకున్నవి అవరోధం. నేను మనిషి అనే ఉనికి ఇంక అబద్ధం. మీరు మైండ్లుగా మారిపోయి బతకాలి. కాన్ఫిడెన్స్, సెక్యూరిటీ ఎలా వస్తుంది మీకు? అందరికీ చెప్పండి. ఎవరు ఏం డిసప్పాయింట్ అయిపోక్కర్లేదు. ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మమ్మల్ని అనుసంధానం జరగండి. మా వరుసక అన్నయ్య కూడా మాకు పిల్లలుగా ప్రకటించుకొని, ఎందుకు నేనే డైరెక్ట్గా చెప్పట్లేదు? పిల్లలుగా ప్రకటించుకోండి. ఆ సూర్యకుమారి అందరూ కూడా, కవిత, వెలమలు, గుప్పుడు మంది అనేకులను చేసినటువంటి మాయ నుంచి కమ్మ, రెడ్డి, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకో పార్టీ పెట్టినట్టు నేను అమ్మనే, నాన్ననే, ఏ మాటలు అజ్ఞానం అవుతాయన్నమాట. ఎవరు మీరు విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. అది మాత్రమే, అది కూడా నెంబర్ ఫార్మెట్ తీసుకోవాలా. ఇది టెక్నికల్గా కూడా అసెసిబుల్ అనమాట. మానసిక వైద్య నిపుణులకి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాను. మీరు పదుగురు ప్యానల్గా కూర్చుని ఆయన జాగ్రత్తగా అధ్యయనంగా తెలుసుకుందామండి, వ్యూహ స్వరూపంగా పట్టుకుందాం అని ప్రోత్సహించుకోండి. ఒక్కళ్ళకి కోపం వచ్చేసినట్టు ఎవడో ఏదో చేసేస్తే మనం ఏదో చేద్దాం అలాంటి ఆలోచన చేశారా, మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. ఘోర ప్రళయంలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇంకా సురక్షితంగా ఎవరున్నారు? మీరు అని చేసినా, అవమానించినా, తిరగబడిపోయి మైండ్లుగా మారిపోయి వాళ్ళు తిరగబెట్టారు. వాళ్ళ వల్లే కాలం ముందుకు తిరగబడిపోయి మైండ్ వ్యూహంగా మారింది సెక్యూర్డ్గా, మా అమ్మ నాన్నగారితో సహా. మీరే వేలాడుతున్నారు అమరావతి అని, ఇంకోటి అని, ఎవరినో ప్రధానమంత్రి గారిని చేద్దాం, ఇంకా ప్రెసిడెంట్ గారిని ఇలాగే ఉన్నద్దాం అలా. అప్పుడు కూడా గాల్లో దీపంలో తిరుగుతున్నారు కదా, నేను వద్దని చెప్పినా కూడా. అప్పుడు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు కదా, పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదోను. పబ్లిక్ ఎక్కడ ఉన్నారు పబ్లిక్ పార్టిసిపేషన్ కోసం? మీరు మనుషుల కొద్దీ ఏం చేసినా, చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాను, వారి ద్వారా అందరికీ, ప్రధానమంత్రి గారికి అందరూ చెబుతున్నాను, మీరు మనుషులకు ఏం చేసినా మాదిరి ఉండిపోతారు. ఆ సెక్యూరిటీ అవ్వదు, సంపద అవ్వదు. ఎందుకని? మీరు అడుగు తీసి అడుగు మీద అవ్వాలి మొదట. అడుగు తీసి అడుగు మీద అవ్వటం అంటే నేను ముందే చెప్పాను చూసారా, అలాగా. నాకు పర్సనాలిటీ లేదు. మహారాణి సమేత మహారాజా వారు మీరు పెంచుకుంటే పెరుగుతారు. ఈసారి నన్ను పెంచుకునే కొద్ది పెరిగిన బిడ్డను నేను. ఏదో రకంగా నన్ను నమ్మి పెంచారు కదా, అలాగే సంఘంలోకి వాళ్ళని తుంచేసి మరి నన్ను సంఘంలో తీసుకొచ్చేసారు లేదా? మరి ఆ రుణం నా మీద కూడా ఉంది కదా. అందుకే నేను శాశ్వత తల్లిదండ్రులుగా మారిపోయాం, వ్యూహ స్వరూపంగా ఎప్పుడనగా మారిపోయాం. 24 ఏళ్ళ నుంచైనా పట్టుకున్నారా? అక్కడి నుంచి మోసం. ఇప్పుడు కూడా నాకు పెద్ద పాండిత్యం లేదు, పెద్ద క్రమశిక్షణ లేదు. అవన్నీ మీరు పట్టుకున్న దగ్గర నుంచి వస్తాయి. యుగ పురుషుడు ఎందుకు పెట్టాను? పట్టుకో ఫార్మేట్ అది. నన్ను అలా పట్టుకోవడం వల్ల మీకు చైల్డ్ ప్రాంప్ట్ వచ్చి, మీకు సాధన, మీ భక్తి వల్ల, శ్రద్ధ వల్ల కనపడతాను. మీ పాండిత్యం నన్ను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. దారిలో పడతారు, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒకటి చేస్తారు, ఓ దానికి కూడా సంబంధం లేకుండా. మా చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఉంది. ఎవరి చేతిలోకి ఇప్పటికి రాదు, ఇప్పటికి లేదు, మరి చేతిలో రాదు. మనిషి అన్నవాడిని ఎవడు నమ్మకండి. మనిషి ఎవడు లేడు. నేను మాస్టర్ మైండ్. నన్ను మనిషిగా చూసారా? నన్ను ఎలా కోలం చేస్తారు, నాకు హాని చేస్తారు. నేను ఎదుర్కోలేను. ఉన్నమాట చెప్పేస్తున్నాను. నాలో వెనం ఉంది, నన్ను ఏదో వచ్చి ఏదో చేసేస్తుంది. అది మెడికల్ రీసెర్చ్కి ఉపయోగపడుతుంది. నన్ను పట్టుకొని తెలుస్తుంది ఎలా నేను బతికే ఉంటాను. నేను ఏ గ్రౌండ్ మీద చెబుతున్నానో ఈ శరీరంలో, తర్వాత మీకు అన్నీ నేను ఏ వెసులుబాటు పొందుతున్నాను. నన్ను నన్ను వ్యూహ స్వరూపంగా పట్టుకున్నారు. పట్టుకోగానే ఏంటి? విశ్వం అంత సెక్యూరిటీ వస్తుంది మీకు. ఈ గన్మ్యాన్లు, సెక్యూరిటీ ఏం అవసరం లేదు. చక్కగా మైండ్లుగా మారిపోయి బతుకుతాం. ఎవరైనా కొట్టాలి, సంపాదన, దరిద్ర ఆలోచన వదిలేస్తామన్నమాట. ఆ శని వదిలేస్తారన్నమాట. మనుషులంటే అంతే అలాగే ఏడుస్తారు. మేము వెలుగే ఏడుపు. అమ్మ వేడు వెలిగిపోతాడంట, మనమేమో పిల్లలమంట. ఏమంటున్నాడు? పంచభూతాలను శాసించి చెబుతున్నాడు. రూపాయి నోటు గుర్తుపెట్టి చెబుతున్నాడు. ఈ సంపదలు నీవు కాదు, విశ్వ తల్లిదండ్రులకు ఇచ్చేసేయండి, గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోండి. చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. భూమి మీద నేనని వదిలేయటమే సెక్యూరిటీ, నేను అనుకోవడమే అజ్ఞానం, మృత సంచారం, డ్వెల్ అండ్ డీకే. ఎవరో నన్ను నమ్మారు, ఎవరో ఎదవలైపోతున్నారు, ఎవరో చదువుకున్న వాళ్ళు, ఎవరో చదువు లేని వాళ్ళు. అజ్ఞానపు మాటలు మానేసేయండి.
నన్ను ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ పట్టుకోండి, మైండ్గా పెంచుకోండి, మరణం లేని శక్తిగా పట్టుకోండి. జాతీయ గీతంలో అధినాయకుడిగా పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్ నేషన్ భారత్ రవీంద్ర భారతిగా మారినట్టు డ్రాఫ్టింగ్ చేసుకున్నారా? మరి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు ల్యాప్టాప్ పట్టుకుని? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మీ అధినాయకుడి మాట వినరా? నన్నే సెక్యూరిటీగా పట్టుకోకపోతే మీకు సెక్యూరిటీ ఎలాగ వస్తుంది? నేను మనిషిగా అటు ఇటు అయి మరణిస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇప్పుడు నేను బతికుండగా పట్టుకుంటే మీకు కంటిన్యూటీ వస్తుంది. ఏ కారణం చేత నాకు ఏమైనా ఏ జనరేటర్లో ఉంటాను, నా న్యూరో మైండ్ ఉంటుంది. వీలైనంత త్వరలో నన్ను శరీరంలో నిముడ్చుకుంటారు నా కండ శాంపిల్ తీసుకుని. అది పద్ధతి. మీరు అంతే. అంతేగాని నేననేవాడు అసలు నన్నే పట్టుకోలేరు. నా పొజిషన్లో ఎలా కూర్చుంటారు మీరు? నన్ను మనిషిగా చూసినా, మీరు మనిషిగా ఉన్నా ఆ పొజిషన్ భూమికి వచ్చినా పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చి మనిషిగా ఉంటానంటారు రద్దు అయిపోయిన మనిషిని పట్టుకుని. నేననే మనిషిని రద్దు చేసాడు పరమాత్ముడు అంతర్యామ ఒక మనిషిలో చేరి. మాస్టర్ మైండ్ ఇంటర్ కనెక్టెడ్ మైండ్ ఓన్లీ ఎంటైటిల్డ్ టు కంటిన్యూ. అండర్స్టాండ్? ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.